మేము ఇక్కడ ఎన్ఎస్టి ధరావత్ శేఖర్ అతనికి మొక్కజొన్నలు అమ్మినామన్న. మన వాసవి కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా అమ్మినాం. అయితే ఆ డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఆయన సోమవారం మంగళవారం అనుకుంటా డేట్ పెట్టుకుంటా 3 నెలల నుంచి మాకు చెప్తాడన్న. రోజు వచ్చినా కానీ ఆయన ఇంటి దగ్గరికి పోయినా కానీ తాళం వేసుకుని ఇంట్లో ఉంటున్నాడు అన్న. మళ్ళీ నేను ఫోన్ చేస్తాను హైదరాబాద్ ఉంటున్నా అని చెప్తున్నాడు. మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు. మొన్న ఆ రోజు 15వ తారీఖు వచ్చినామన్న. వస్తే మాకు మళ్ళీ సోమవారం నాడు డేట్ పెట్టిండు. సోమవారం నాడు వస్తే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సోమవారం నాడు డబ్బులు ఇప్పలేదన్న. నేను మార్కెట్ చైర్మన్ దగ్గరికి వస్తే మేము ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేడబ్బా, మెసేజ్ పెట్టినా 3 డబ్బులు కొట్టిస్తా అని చెప్పినా. డబ్బులు కొట్టియలేదు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మేము ఇక్కడ వ్యవసాయ మార్కెట్ దగ్గర మాత్రం ధర్నా చేస్తున్నామన్న. మా డబ్బులు మాకు ఇప్పగలని మా యొక్క చిన్న మనమే అన్న. పోయిన నెల 6వ తారీఖు మొక్కజొన్న తీసుకొచ్చిన 105 క్వింటల్ అయినాయి. 1,90,000 రావాలి. 10 రోజులు డేట్ పెట్టిండు. 2 నెలలు అవుతుంది. ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వట్లేదు సార్. ఇంకోటి చినుకులు పడుతున్నాయి. మాకు ఎరువులకు ఎలాంటి డబ్బులు లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి మందు తాగి చచ్చే పరిస్థితి ఉంది మాది. ఇవాళ రేపు అనుకుంటా కాలం గడుపుతుంది సార్. మాకు ఎడుబడ్డ ఏదన్నా చేసి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మా పైసలు మాకు ఇప్పించేటట్టు కొంచెం మీరు దయచేసి మా మీద దయ ఉంచి మా డబ్బులు ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. తర్వాత ఆయన చిచ్చా పెట్టుకుంటు సార్. ఇప్పుడు ఆయన రావట్లేదు మా డబ్బులు మాకు ఇప్పించేటట్టు చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇవాళ మార్కెట్ మెయిన్ గేట్ వేసేసినాం సార్. రైతులంతా కలిసి మా డబ్బులు మాకు ఇప్పించాలని మేము ధర్నా చేస్తున్నాం సార్. ఇక్కడ మొబ్బాద్ మినిమం ఒక 40 మంది రైతులు ఉన్నారు సార్. మొక్కజొన్న బాపతి ఒక 30 మంది ఉన్నారు. మిర్చి బాపతి ఒక 10 మంది ఉన్నారు సార్. మినిమం మాకు ఒక 40-50 లక్షలు మొత్తం లెక్క చేస్తే 40-50 లక్షలు రావాలి సార్ మాకు.